బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఆర్థిక సహాయం అందించారు మోనస్ శ్రీనివాస్. ఈరోజు ప్రజానాయకుడు, మనసున్న మహానేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండే మధు, బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు మరింత ప్రజాసేవలు ముందుకు వెళ్లేలా ఉండాలని ఆశీర్వదించాలని ప్రార్థించారు. అనంతరం అక్కడి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందనారవి, వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ నరసింహరావు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి మహేష్, సన్నాఫ్ రామయ్య నిరుపేద కుటుంబానికి చెందిన వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. 72,000 రూపాయల ఆర్థిక సహాయంగా బంగ్లా వెంకటాపూర్లోని ఇంటికి వెళ్లి ఏపీఎంసీ మాజీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటారి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఆ తర్వాత స్థానిక ఇందిరా పార్కు చౌరస్తాలో గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేసీఆర్ తిరుగులేని ప్రజా నాయకునిగా తెలంగాణ రాష్ట్రంలో కలలను సాకారం చేసిన మమ్మల్ని మనసున్న మానవతావాది కేసీఆర్ అని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా పోరాట వీరునిగా, 10 ఏళ్ల పాలనలో మంచి పరిపాలన దక్షిణిగా, నేడు రాష్ట్ర ప్రజలందరూ జాతిపితాగా పిలుస్తున్న నేతగా, నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు రూపం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్ట్రానికి మార్గదర్శనం చేసి రోల్ మోడల్ గా నిలిచిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అని గుర్తు చేశారు. వారిచ్చిన స్ఫూర్తితోనే తాము కూడా ప్రజాసేవలు కొనసాగుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదం, తెలంగాణ ప్రజల దీవెనలతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ డిప్యూటీసీ పంగా మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అరుణ, జగ్యుద్దీన్, చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు కప్ప మమత, గోలి మమత, మురళి, బొగ్గుల స్వప్న, బాపురావు, భవానీ, భాగ్యలక్ష్మి, శ్రీధర్, అత్తెలి శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్లు రమేష్, నాగలక్ష్మి, శ్రీనివాస్, నాగరాజు, జ్యోతి, స్వామి, బ్యాగరి ప్రభాకర్, నాయకులు బాలమణి, మద్ది రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, రఘుపతి రెడ్డి, రమేష్ గౌడ్, శివ, స్వామి, మల్లేశం, భీమప్ప, అహ్మద్, దశరథ, బాపిరెడ్డి, ఉమర్, కానుక గౌడ్, బాను, చందు, బూరాన్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కేసీఆర్ గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఎలాగైతే వారి బర్త్డే సందర్భంగా మాధవ్ శ్రీను గారి నాయకత్వంలో పార్టీ సహకారంతో పోయినసారి కానీ గతంలో కానీ నిరుపేద కుటుంబాలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుందో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో దాన్ని పురస్కరించుకొని ఈ బంగ్లెంకటాపూర్ గ్రామంలో రామయ్య కొడుకు మహేష్ అనే అబ్బాయికి కిడ్నీస్ అనారోగ్యంగా ఉండడం వల్ల ఆపరేషన్ జరిగింది. దాన్ని పురస్కరించుకొని వృతభక్తిగా మాధవ్ శ్రీనివాస్ గారు కానీ పార్టీ క్యాడర్ కానీ ఈరోజు బంగ్లెంకటాపూర్లో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం. ఈరోజు వారి కుమారుడు త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండి ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలవాలని మేమంతా కోరుకుంటున్నాం. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే యావత్ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని వారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి గత పాలన ఎలాగైతే 10 ఏళ్ళు అందించారో అలా ఉండాలని ఈరోజు యావత్ తెలంగాణలో ప్రజలందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఇది ఈ సందర్భంగా మేము కూడా ఈ రామయ్య కుటుంబాన్ని, మహేష్ కుటుంబాన్ని కూడా ఆ భగవంతుడు ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం. తెలంగాణ స్ఫూర్తిదాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకల్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో 9 మండల హెడ్ క్వార్టర్సు, అదేవిధంగా 2 మున్సిపాలిటీలు, అన్ని గ్రామాలలో, అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలి, మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి,
ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆకాంక్ష నెరవేరాలి. దానికోసం దానిలో భాగంగానే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి ఇంకా ఆయుష్ నిండుగా ఉండాలని చెప్పి దీవిస్తూ ఆశీర్వదిస్తూ తీసుకుంటున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇవి. ఈరోజు బంగ్లే వెంకటాపూర్ గ్రామంలో మరి రామయ్య గారి కుమారుడైనటువంటి నరేష్ గారికి, మహేష్ గారికి కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్ల యశోద హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఆయన సొంత తండ్రి రామయ్య గారు కిడ్నీ దానం చేయడం వల్ల మరి ఆ మహేష్ గారి యొక్క ప్రాబ్లం నుంచి కొద్దిగా బయటపడినటువంటి కార్యక్రమం. దానిలో భాగంగా ఇవాళ మరి 72,000 శ్రీనివాస్ గారు ఇచ్చారు. నేను కేసీఆర్ గారి తరఫున 50,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించి వాళ్ళకి ఇప్పుడే 50,000 రూపాయలు కూడా ఇంటికి పంపిస్తాను. మరి ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు లేని లోటు ఈరోజు కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అవినీతికి పాల్పడి విపరీతంగా డబ్బులతో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల అధికారం లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం మీద ఒక రాబందుల్లాగా బందిపోటు దొంగల్లాగా రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కేసీఆర్ కిట్టు కనిపిస్తలేదు, న్యూట్రిషన్ కిట్ కనిపిస్తలేదు. ప్రజలు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కేసీఆర్ లేని లోటు కనిపిస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఎలా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామంలో కూడా గ్రేవీ యార్డులు కానీ, డంప్ యార్డులు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, తడి చెత్త, పొడి చెత్త, ఇంటింటికి మంచినీళ్ళు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని గాంధీజీ కన్నటువంటి కళల్ని, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు మరో గాంధీ కేసీఆర్ గారు. మరో గాంధీ ఈ అన్ని గ్రామాలలో కూడా మనం ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా పంచాయతీరాజ్ తరఫున దాదాపుగా మనం 33% మన గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మనము అవార్డు అందుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాలలో కనీసం క్లీనింగ్ లేకుండా, పారిశుద్ధ్యం లేకుండా గ్రామాలు వెనుకబడిపోయినాయి, పట్టణాలు కూడా వెనుకబడిపోయినాయి. ఆ రోజు కేసీఆర్ గారు హరితహారం తీసుకొచ్చి దాదాపు 286 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చిండు. దాదాపు కాళేశ్వరం, అటు సీతారాముల ఎత్తిపోతల, ఇటు ఎస్ఎల్బీసీ, ఇటు రంగారెడ్డి ఎత్తిపోతల ఇవన్నీ పెట్టుకొని, అదేవిధంగా దక్షిణంలో బసవేశ్వరం కూడా స్టార్ట్ చేసి రాష్ట్రంలో నలుమూలల కూడా ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారితో మరి ఆ రోజు కాళేశ్వరంలో పంపులు స్టార్ట్ చేసుకుని, మేడిగడ్డ, సుందిల, అన్నారం స్టార్ట్ చేసుకొని, మరి కృష్ణా మీద కూడా పెద్ద ఎత్తున బ్యారేజీలు స్టార్ట్ చేసి మరి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే ప్రయత్నం చేసిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ దిగిపోయిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఒక గంప మట్టి కూడా తీయలేదు, ఒక టన్ను స్టీల్ కూడా తేలే, ఒక టన్ను సిమెంట్ కూడా తేలే. అంటే వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్ని నిర్వీర్యంపరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకనైనా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి కేసీఆర్ గారు ఇంకా నిండు నీరులతోని ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా గజ్వేల్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ మా గజ్వేల్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపడానికి మా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడి పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ప్రదాత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బంగ్లా వెంకటాపూర్లో ఒక నిరుపేద చాగల్ కుటుంబానికి చెందినటువంటి సల్లూరి రాములు గారి కుమారుడు మహేష్ కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యం పాల్గొవడం జరిగింది. అటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినటువంటి ఈ కుటుంబానికి ఎంతో కొంత చేదోడుగా ఉండాలని కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ కొంత 72 జన్మదినం సందర్భంగా 72,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. భగవంతుడు ఆ మహేష్కు సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని ప్రసాదించి తిరిగి ఇవాళ మన మధ్య కలవాలని
నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పేద కుటుంబం యొక్క ఆశీస్సులు కూడా కేసీఆర్ గారి మీద ఉండి కేసీఆర్ గారు కూడా నిండు నూరేళ్ళు నిండైనటువంటి ఆయురారోగ్యంతో ఇవాళ మరోసారి రాజ్యాన్ని ప్రసాదించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ కేసరి హనుమాన్ టెంపుల్లో కేక్ కటింగ్ కార్యక్రమం, ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం, మున్సిపాలిటీలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో, పాలకవర్గం ఆధ్వర్యంలో అక్కడ కేక్ కటింగ్ కానీ, పెద్దలు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ ఇట్లాంటి అనేక సేవా కార్యక్రమాల్ని ఇవాళ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసినాడో, ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాడో, ఈ 2 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి నడిచేటువంటి పరిస్థితులు, తిరిగి పాత రోజులను గుర్తు చేసేటువంటి పరిపాలన కొనసాగుతూ ఉన్నది. మరోసారి ప్రజలందరూ కూడా తమ నిండైనటువంటి ఆశీర్వాదాన్ని కేసీఆర్కి ఇచ్చి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే కోరికతోటి ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, ప్రత్యేకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆయన నిండైనటువంటి మనసుతో ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలం కేసీఆర్ గారిదే, రాబోయే కాలం వాళ్ళ తెలంగాణ ప్రజలదే. తప్పకుండా కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజానీకాన్ని, ఇటువంటి వాళ్ళ పేద కుటుంబాల్ని మరోసారి ఆదుకోవడానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను.